హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరపు శుభవార్త. ఇందిరమ్మ ఇల్లు L1, L2, L3 లిస్టులో అయితే రాబోతున్నాయి. మరి ఎవరెవరికి రాబోతున్నాయి, ఎలాంటి అర్హతలు ఉండాలి తెలుసుకునే ముందు మరి ఇప్పుడు L2 లిస్ట్ కూడా ప్రారంభమైందండి. మరి ఎవరికి ఏ అర్హతలు ఉండాలి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. L1 లిస్ట్లో ప్రస్తుతం అయితే స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇప్పుడు 5 లక్షల రూపాయలు అయితే అమౌంట్ అయితే వేస్తున్నారు. మొదటి విడతగా ఇప్పుడు ₹1,00,000 అయితే వేస్తున్నారండి. రెండో విడత 1,75,000, మూడో విడత 1,25,000, నాలుగో విడత ₹1,00,000, మొత్తం 5 లక్షల రూపాయలు అయితే అమౌంట్ అయితే వేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా L1 లిస్ట్ అయితే ప్రారంభమైంది, ఆల్రెడీ ఇస్తున్నారు. సెకండ్ L2 లిస్ట్లో ఇప్పుడు ప్రారంభమైందండి. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. ప్రతి ఒక్కరికి కూడా మీకు డబుల్ బెడ్రూమ్స్ అయితే ఇస్తున్నారు. ఇల్లు లేకుండా, స్థలం లేకుండా ఉన్నవారికి మహిళల పేరు మీదుగా ఖచ్చితంగా అయితే మనకు ఇంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చినట్టుగానే ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చారో మహిళల పేరు మీద, అదేవిధంగా సీఎం గారు కూడా మరి ఇప్పుడు ఇల్లు స్థలము లేని వారికి డబుల్ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్థలం లేకుండా ఉన్న వారికి ఇప్పుడు L2 లిస్ట్ అయితే ప్రారంభమైందండి. ప్రతి ఒక్కరు కూడా 1,00,000 పైన ఇప్పుడు దరఖాస్తులు కూడా మంజూరు చేస్తున్నారు. ఫస్ట్ లిస్ట్లో అయినా, సెకండ్ లిస్ట్లో అయినా, ఇప్పుడు థర్డ్ లిస్ట్లో మళ్ళీ నెక్స్ట్ ప్రారంభమేమో చెప్తాను.